హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుమార్ షో యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే చెన్నూరు వెళ్తున్నా. అక్కడ ఒక మంచి శివాలయం ఉందని ఫ్రెండ్స్ చెప్పారు. దాన్ని మన వీడియోలో కవర్ చేయడానికి వెళ్తున్నా. దానికంటే ముందు ఏంటంటే, మీరు ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కిందనే ఉన్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో నేనైతే ఇప్పుడు నా జర్నీని స్టార్ట్ చేస్తున్నా. నాతో పాటు మీరు కూడా లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇప్పుడే గోదావరి బ్రిడ్జ్ దాటుతున్నాం. మై ఫేవరెట్ స్పాట్ అన్నట్టు ఇది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చెన్నూరు జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం చెన్నూరు వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి. మనకు చెన్నూరుకి వెళ్ళాలంటే మధ్యలో అడవి గుండా వెళ్ళాలి. నాకైతే ఫారెస్ట్లో రైడ్ చేయడం చాలా ఇష్టం. కాకపోతే మనం ఫారెస్ట్లో రైడ్ చేసేటప్పుడు కొంచెం చూస్తూ డ్రైవ్ చేయాలి. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ సడన్గా మధ్యలోకి వస్తాయి, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇట్లా చాలామంది ఫారెస్ట్లో రైడ్ చేస్తూ అంటే కోతులకి బనానాస్ కానీ ఫ్రూట్స్ కానీ వేస్తూ ఉంటారు మధ్యలో రోడ్డు మీదనే. ఈ రోడ్లో కూడా నేను చాలా అబ్జర్వ్ చేసి చాలామంది అట్లా వేసుకుంటూ పోతారు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, జనరల్గా ఎవరైనా మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు వాటికి ఏమి పెట్టద్దు. ఇట్లా బనానాస్ కానీ ఫ్రూట్స్ కానీ మనం కోతులకి తినడానికి పెడదాం అనుకుంటాం. చాలామంది పెడుతున్నారు కదా. కాకపోతే దానివల్ల ఏంటంటే అవి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నాయి. ఎందుకంటే ఆ బనానాస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇచ్చేవాళ్ళు ఏంటంటే జస్ట్ ఆ వెహికల్ మీద అట్లనే ఉండి ఆ రోడ్డు మీద ఇట్లా పడేసిపోతారు. అవి వాటి కోసం ఫాస్ట్గా వస్తున్నాయి. వాటి మీద జంప్ చేసేళ్ళకి వెనకాలే ఫాస్ట్గా వచ్చే వెహికల్స్ యాక్సిడెంట్ చేస్తున్నాయి వాటికి. ఎందుకంటే వెనక వాళ్ళు అవి ఎంత ఫాస్ట్గా జంప్ చేస్తాయో చూసుకోరు. ఇవి కూడా వెనక వెహికల్స్ ఏమొస్తున్నాయో చూసుకోవు. అందుకే చాలా చచ్చిపోతున్నాయి. ఒకవేళ మీకు వాటికి ఏమన్నా పెట్టాలనిపిస్తే కనుక వెళ్ళేటప్పుడు బయట చెట్లలో విసిరేయండి. అవి ఎలాగో చెట్ల మీద ఉంటాయి కాబట్టి అక్కడ నుంచే తినేస్తాయి. మీరు రోడ్డు మీద పెట్టడం వల్ల ఏంటంటే అవి మాటికి రోడ్డు మీదకి వస్తున్నాయి. ఇంతకుముందు కూడా ఒక కోత అట్లనే చచ్చిపోయింది. బనానా కోసం వచ్చి కారు కింద పడ్డది. చాలా బాధ అనిపించింది. ఆ వీడియో తీయలేదు కానీ చాలా బాధ అనిపించింది. ఆల్రెడీ మనకి ఫారెస్ట్లో అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెట్టారు, డోంట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్ ఆన్ రోడ్ అని. అలాగే మీరు ఇట్లా రోడ్ మీద ఫీడ్ చేయడం వల్ల జనరల్గా మనం జస్ట్ ఒక బ్యాగ్ వేసుకొని పోతే అవి ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉన్నాయి అనుకొని అప్పుడప్పుడు అటాక్ చేస్తున్నాయి ఇట్లా బైక్ రైడ్ చేసే వాళ్ళ మీద. సో ఏంటంటే మనం అప్పుడప్పుడు మంచి చేయాలనుకున్న ఇట్లా చెడు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం కేర్ తీసుకోవాలి వైల్డ్ యానిమల్స్ గురించి. ఇది నా రిక్వెస్ట్ అంతే. Sometimes we're not ourselves. There's no one I can turn to. And I know all the feelings that we shared are in the past. And I know your relationships are never meant to last. And I'll take some
సో ఇప్పుడే శివాలయంకి వచ్చినండి, చెన్నూరు శివాలయంకి. వాటర్ అయితే చాలా బాగుంది ఇక్కడ, చుట్టుపక్కల వాటర్ మధ్యలో ఉంది టెంపుల్. ఇక్కడికి రావాలంటే మనకు పెద్దపల్లి గోవార్కర్ నుంచి రావాలంటే చెన్నూరు జంక్షన్ దగ్గర రైట్ తీసుకోవాలి. మంచిర్యాల నుంచి వచ్చేటోళ్ళు అయితే స్ట్రైట్గా రావచ్చు. చెన్నూరు మధ్యలో ఉంది ఇది, చెన్నూరు సెంటర్లో. సో రూట్కి అయితే కన్ఫ్యూజన్ అయితే లేదు. నేను ఇప్పుడు మీకు కొన్ని వ్యూస్ చూపిస్తా, చూసి ఎంజాయ్ చేయండి. It's all the same, like some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're my broken love. Nobody's gonna save it now. Oh my, you're my broken love. So it's all the same, like some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're my broken love. Nobody's gonna save it now. Oh my, you're my broken love. So it's all the same, like some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're my broken love. Nobody's gonna save it now. Oh my, you're my broken love. So it's all the same, like some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're my broken love. Nobody's gonna save it now. Oh my, you're my broken love. So it's all the same, like some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're my broken love. Nobody's gonna save it now. Oh my, you're my broken love. So it's all the same, like some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're my broken love. Nobody's gonna save it now. Oh my, you're my broken love. So it's all the same, like some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're my broken love. Nobody's gonna save it now. Oh my, you're my broken love. So it's all the same, like some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're my broken love. Nobody's gonna save it now. Oh my, you're my broken love. So it's all the same, like some things never change. I couldn't stop and say no. It's all the same, but you won't take the blame, even when you are blowing up. Oh my, you're
you're my broken love. Nobody's gonna ఇది చెన్నూరు శివాలయం గురించి. యాక్చువల్గా దీన్ని ఏమొచ్చేసి అగస్తేశ్వర స్వామి ఆలయం, పురాతన కాలంలో అగస్తేశ్వర స్వామి ఆలయం పిలిచేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం అందరూ శివాలయం అంటున్నారు. చూడడానికి చాలా బాగుంది. లాంగ్ షాట్లో వ్యూ అయితే చాలా బాగుంది. డ్రోన్ షాట్ ఉంటే ఇంకా బాగుండేది. నాకు డ్రోన్ లేదు కాబట్టి డ్రోన్ షాట్ కవర్ చేయలేదు. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినట్లేదు. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కానీ యూట్యూబ్లో చూసినప్పుడు కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనుకొని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన, కానీ మరీ అంత లేదు. బాగానే ఉంది. కాకపోతే లోపలైతే మనకు గాంధార్ కిల్లలో చూసినట్టు విగ్రహాలు కానీ అవి కానీ ఏమీ లేవు. చుట్టుపక్కల చెరువు మాత్రం ఎక్సలెంట్ ఉంది. వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి. వాటర్ చాలా బాగున్నాయి. ఈవినింగ్ కూడా చాలా మంది వస్తారంట ఇక్కడికి. ఇప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు చూడడానికి. కాకపోతే ఇక్కడ డర్టీగా ఉంది. కొంచెం క్లీన్ చేసి కొద్దిగా అరేంజ్మెంట్స్ చేస్తే మాత్రం ఇంకెక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. లోపల కూడా విగ్రహాలు 2-3 పురాతన విగ్రహాలు ఉన్నాయి. పెద్ద దేవుని విగ్రహాలు అంటే ఏమి లేవు. పురాతన మన బండ మీద ఎక్కిన మీరు వ్యూలో చూడొచ్చు. చాలా బాగున్నాయి. వ్యూ అయితే బాగుంది. ఎందుకంటే ఇది చెరువు మధ్యలో ఈ గుడి ఉంది. దూరం నుంచి చూస్తే మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది. సో మీరైతే వీలుంటే ఒకసారి వచ్చి చూడండి. బాగుంది, రిలాక్సింగ్ అవ్వచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతేకాదు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.